అందులో శ్రీమతే శటగోపాయ నమః అని నమ్మాళ్ళవార్లని ఆచార్యపరంగా అందులో మనం చెప్పేసుకున్నాం. తర్వాత తిరువల్లిక్కేణి అనేటువంటి దివ్య దేశాన్ని గురించి చెప్పుకోవాలన్నమాట. తిరువెల్లిక్కేణిలో ఉండేటువంటి గొప్పతనం మీరందరూ చూసే ఉంటారు. మద్రాసులో ఉండేటువంటి సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి స్వామి, ఆయన ముఖం నిండా కూడా ఇలా ఇలా చుక్కలు చుక్కలు పడ్డట్టుగా విగ్రహం కూడా అలా ఉంటుంది. ఏమిటండి ఇది అంటే వారు చెప్తారు, అర్జునుడికి సారథ్యం వహించినప్పుడు బాణాలు వేస్తే ఆ బాణాలన్నీ తగిలిన మచ్చలు అలాగే ఉండిపోయాయిట స్వామికి అని. అంత పార్థ సారథిగా ఎంతో వైశిష్యాన్ని పొందినటువంటి పరమాత్మ యొక్క సౌందర్యాన్ని మనం ఇవాళ వల్లానై కొన్నానై మాతారై మాతజెక్క వల్లానై, తన చర్నాకోలతోటి శత్రువులందరినీ కూడా నశింపచేసిన వాడు అంటే పార్థసారథి స్వామి అనేటువంటి అర్థాన్ని తీసుకుని తిరువల్లిక్కేణి పెరుమాళ్ళని మనం ఇవాళ ధ్యానించుకోవాలి అని అంటారనమాట. ఇంకా ఆళ్వార్ల దగ్గరికి వచ్చేటప్పటికి తిరుమంగయ్యాళ్వారని చివరి ఆళ్వార్లు. ఈయన నమ్మాళ్వార్లు రచించిన 4 వేదాలకి కూడా వేదానికి 6 అంగాలు ఉన్నట్లుగా తిరుమంగయ్యాళ్వార్లు కూడా 6 దివ్య ప్రబంధాలని మనకి సిరియ తిరుమడులు, పెరియ తిరుమడులు ఇవన్నీ మనం ఎన్నో 6 గ్రంథాలను చెప్పుకుంటున్నాం కదండి. వాటన్నిటినీ కూడా రచించినటువంటి వారు తిరుమంగయ్యాళ్వారు. అయితే ఈయన జీవన విధానం చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఎక్కువ డబ్బుంటే ఒక సమతావాది ఈయన. ఆ ఎక్కువ డబ్బును తీసుకుని వచ్చి భగవంతుడికి కైంకర్యం చేయాలి అనేటువంటి ప్రయత్నంలో దొంగతనాన్ని ఒక బాటగా ఎంచుకుంటారు. అలాగని పచ్చి దొంగ అంటే కాదు. ఒక ఇంట్లోకి వెళ్ళి ఆవిడ కంచం కడుగుతుంటే ఆ కంచం వెండిది కదా అని లాక్కుంటారు. ఆవిడ వెంటనే శ్రీమతే ఆచార్య పాదాలే నాకు శరణము అని చెప్పి ఒకసారి ఆళ్వార్లని శ్రీ శటగోపాయ నమః అని ఆళ్వార్లను తలుచుకునేటప్పటికీ అయ్యో ఇంత భాగవతోత్తమలా నా పళ్ళెం అక్కడ పడేసేసి వచ్చేస్తారు. అంటే చేసే పనిలో కూడా ఒక కరమైనటువంటి ఆలోచనని ప్రవర్తింపచేయడం అనేటువంటిది కలిగినటువంటి వారు. వారి భార్య కుముదవల్లి వివాహం చేసుకోవడానికి 2 కండిషన్స్ పెడుతుంది. ఒకటి ఏమిటంటే, నువ్వు ప్రతినిత్యం రోజుకి 1000 మందికి అన్నదానం చేయగలవా? దాన్ని తదియారాధన అంటారు సంప్రదాయంలో. తదీయులు అంటే భగవద్భక్తులు, వారికి అన్నం పెట్టగలవా అనేటువంటిది. రెండవది నువ్వు శంఖచక్రాలు తీసుకోవాలి అంటే. ఈ రెండిటిని అంగీకరించి అసలు తిరుమంగయ్యాళ్వారు శ్రీరంగనాథుడికి చేసిన కైంకర్యాలు అన్నీ కాదు. ఆ మండపాలు ఎంతెంత ఎత్తైన ప్రాకారాలండి శ్రీరంగంలో. అవన్నీ కూడా ఆయన. అంతేకాదు, రంగనాథుడు నీకు ఏదైనా చెయ్యాలని ఉంది అన్నప్పుడు దివ్య ప్రబంధాలని అధ్యయన ఉత్సవాలుగా చేయమని ప్రార్థించినటువంటి మహానుభావులు. అప్పటి నుంచే ఆలయాల్లో అధ్యయన ఉత్సవాలు అనేటువంటి ఒక సంప్రదాయం ఏర్పడి పెరుమాళ్ళతో పాటు నమ్మాళ్వార్లు, తిరుమంగయ్యాళ్వార్లు కూడా వేయించేసి ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి పద్ధతికి మనం అందరం నోచుకోగలిగాము అంటే అది తిరుమంగయ్యాళ్వార్లు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి అన్నమాట. అలాంటి దాంట్లో ఇవాళ ఎల్లే ఇలంకిళియే ఇన్నమ్మురంగుదయో సిల్లెన్నెజయేన్మెన్నంగయమేరు సమాజానికి ఎన్ని అద్భుత సందేశాలండి. అలాగా జిల్లుమని హృదయాన్ని గుచ్చుకునేలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకండి. దీన్ని మించినటువంటి సందేశం ఇంకొకటి లేదనిపిస్తుంది. ఎందువల్ల అంటే, మా తనువున విరిగిన అలువులు అనువున పుచ్చంగవచ్చు, అతినిష్ఠురతను మనమున నాటిన మాటలు వినుము, ఎన్ని ఉపాయములను వెడలునే అదిప. మన శరీరంలో ఏమన్నా గుచ్చుకుంటే ఆపరేట్ చేసి ఆ ముక్కను తీసి అవతల పాడేచ్చు శల్యాన్ని. మనస్సులో ఒక మాట గుచ్చుకుంది అంటే దాన్ని మీరు ఏం చేసినా అన్న మాట అలాగే ఉండిపోతుంది. కాబట్టి జిల్లుమంటూ రూక్షాక్షరాణి అని. వైష్ణవులంటే ఎవరండి అంటే ఒక మంచి నిర్వచనం ఇస్తారు. అలాంటి రూక్షాక్షరాలు విని కూడా ఏమాత్రము కూడా ముఖంలో మార్పు లేకుండా అంగీకారం తెలిపేటువంటి సహనం కలిగిన వాడికి వైష్ణవుడు అని పేరంటారు. భట్టర్ వారి చరిత్రలో ఇది మనకు కనిపిస్తుంది. ఆయన చక్కగా అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసోభు, నా దగ్గర మర్యాద లేదు, నా దగ్గర ఏకాగ్రత లేదు, ఇది చదువుకుంటూ రంగనాథుడికి రోజు ఆలయ ప్రదక్షిణం చేస్తూ ఉండేవారట. ఈయనను చూసి అసూయపడిన పండితుడు ఒకడు కూడా వస్తూ ఈయన అమర్యాద అనగానే అవును అనేవాట.
క్షుద్ర నీచుణ్ణి అనగానే అవును అనేవాడు. ఈయనన్న ప్రతి మాటకి అవును 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 అని చెప్పుకుంటూ వెళ్ళేవాడు. ప్రదక్షిణ అయిపోయాక భట్టర్ వారు ఆ భక్తుడి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి, అయ్యా ఒక్కసారి నాతో ఆలయంలోకి వస్తారా అని. ఎందుకండి అని. ఏం లేదు రండి లోపలికి తీసుకెళ్ళి, రంగనాథ ఇంతకాలం నేను మర్యాద లేనివాణ్ణి, క్షుద్రుణ్ణి, చలమతిని అంటే నువ్వు నమ్మలేదు కదా, ఇదిగో సాక్ష్యం తీసుకొచ్చా. ఈయన ప్రతిరోజు నేను అవును అవును అవునని చెప్తున్నాడు కాబట్టి ఈ సాక్ష్యాన్ని నువ్వు వినైనా సరే నా కేసు జాగ్రత్తగా చూడవలసింది, నన్ను కటాక్షించవలసినది అన్నారు అనేటువంటిది మనకి భట్టర్ వారి చరిత్రలో తెలుస్తుంది. ఎందుకని ఇందులో ఈ శ్లోకంలో పాసురంలో చాలా విలక్షణమైనటువంటి అర్థం